హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రసం రెసిపీ చూపిస్తున్నానండి. ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ఇది మీకు వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపినప్పుడు ఈ రసం కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ నేను కందిపప్పు, జీలకర్ర 2 నానబెట్టేసానండి. మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అన్నీ మెత్తగా ఇలా చేయితోని స్మాష్ చేయాలండి. వీటిని అన్నీ బాగా కలిపేసి ఇలా బాగా కలపాలండి చేయితోని. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కందిపప్పుది, ఈ పేస్ట్ని కూడా వేసేసానండి ఇందులో. అసలు ఈ పేస్ట్ మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంటుందండి ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఇంట్లో అయితే. ఇందులో తగినంత పసుపు, ఉప్పు వేయాలి. ఇందులో సాంబార్ పొడి వేసేసానండి. సాంబార్ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. ఇంకా పెప్పర్ పౌడర్ వేసేసి ఇందులో ముందే అంటే మనం పొయ్యి మీద పెట్టక ముందే జీలకర్ర ఇలా పోపు వేయాలండి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పోపు వేసేసి ఇలా మొత్తం కలిపేయాలండి. ముందునే కలిపేసి అందులో కొంచెం కరివేపాకు వేసేసి ఇది బాగా పొంగు రావాలండి. ఇలా బాగా మరగాలి. ఇలా మరిగాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వాలి. ఇంకా కుక్ అయిన తర్వాత దించేసుకొని తినాలి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.